హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ స్కిల్స్. ఈ వీడియోలో మనము టెక్స్ట్ ఫంక్షన్స్ అయిన రైట్ అనే ఫంక్షన్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సో ఈ రైట్ అనే ఫంక్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మనం ఇచ్చిన టెక్స్ట్లోంచి మనము రైట్ సైడ్ నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్రింట్ చేయాలి అనుకుంటే అన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం ప్రింట్ చేయొచ్చు. దట్ ఈస్ రైట్ ఫంక్షన్. దీన్ని ఎక్సెల్ షీట్లో చూద్దాం. సో ఇక్కడ ఒకటి తీసుకుంటున్నాను, ఈజ్ ఈక్వల్ టు రైట్ అని చెప్పేసి ఒక నేమ్ ఇస్తాను, కామా, నేను ఒక 5 క్యారెక్టర్స్ ఇస్తాను. సో రైట్ సైడ్ నుంచి 5 క్యారెక్టర్స్ ఏమున్నాయి, THOS, టోష్ అని చెప్పేసి ఉంది. తోష్ ఎంటర్ కొట్టగానే తోష్ అనేది మాత్రమే ప్రింట్ అవుతుంది. రైట్, సేమ్ ఇదే మనం ఇక్కడ టెక్స్ట్లోంచి చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు రైట్. ఓకే, ఈ రైట్ తీసుకొని నేనేం చేస్తాను అంటే ఇక్కడ సెల్ అడ్రస్ ఇస్తాను, కామా, ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలి, నాకు 4 క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఏమైంది, కంప్లీట్ రాము వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నవి 4 క్యారెక్టర్స్, మనం ఇచ్చినవి 4 క్యారెక్టర్స్ కాబట్టి మొత్తం వచ్చేసినాయి మనకి. జస్ట్ డ్రాగ్ చేస్తే రైట్ సైడ్ నుంచి ఏవైతే 4 క్యారెక్టర్స్ ఉంటాయో, ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, ఇక్కడ రావు దగ్గరకు వచ్చేసరికి రావు మాత్రమే వచ్చింది. కాకపోతే మీరు కీన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ రావు ముందు స్పేస్ ఉంది. మనం ఏంటంటే ఎలక్ట్రానిక్ టర్మినాలజీలో, ఎలక్ట్రానిక్ కాన్సెప్ట్లో మనకేంటి అంటే స్పేస్ కూడా ఒక క్యారెక్టర్ కింద తీసుకుంటుంది మనకి. సో ఈ రైట్ ఫంక్షన్ అనేది మనకి ఇలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.